పెన్షనర్లు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షేమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఏపీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఏపీ జేఏసీ పిలుపు మేరకు బుధవారం కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన పెన్షనర్ల సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశానికి కె పద్మనాభం అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎస్ఎస్ఎన్ పి శాస్త్రి, జిల్లా ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు ప్రభుత్వ స్థాయిలో వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు జూలై 1వ తేదీ నాటికి చెల్లించాల్సిన 5 కరువు భత్యం బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెన్షనర్లకు తగ్గించిన అదనపు పెన్షన్ పునరుద్ధరించాలని, ఉచిత వైద్య సేవలు అందించాలని, పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు తక్షణమే చెల్లించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతూ కృషి చేస్తున్నారని తెలిపారు. పెన్షనర్ల హక్కుల సాధన కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సభ్యులకు పిలుపునిచ్చారు. జిల్లా ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం సంఘటిత శక్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, అందరూ ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. సమావేశ పెన్షనర్ల సమస్యలపై పలు తీర్మానాలు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం పెన్షనర్స్ భవన ఆవరణలో సభ్యులందరూ కలిసి నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమావేశానికి కాకినాడ నగర మరియు పరిసర ప్రాంతాలకు చెందిన పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు, సభ్యులు హాజరయ్యారు. మొత్తం 100 మందికి పైగా సభ్యులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. గత ప్రభుత్వంలో ఏరియాస్ ఇవ్వాలి, ₹1 కూడా 18లో ఇచ్చారు, 18 దాంతో చాలా మంది ఇంకా 2% బకాయి ఉండిపోయింది. తర్వాత ఏరియాస్ అంతా ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా 4 డిఆర్లు మనకు బకాయి ఉన్నారు. మరి దాంట్లో రేపు తెల్లారితే మళ్ళీ 5 కూడా మనకు వస్తుంది. ఒక్క డిఏ కూడా ప్రకటన చేసి మాకు ఇవ్వకపోవడం అనేది. ఓ పక్కనేమో బజార్లో రేట్లు పెరిగిపోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి. ఆకాశం రెండు ధరలతోటి ఇవాళ బతకడం అనేది చాలా కష్టంగా ఉంది. వెంటనే ప్రభుత్వం కలెక్ట్ చేసుకుని దీని మీద వెంటనే ఐఆర్ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం. అలాగే డిఆర్ఆర్ఎస్, గత 11 పిఆర్సీ ఏరియాస్ ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలి. ఎవరికి ఎంత వస్తాయో తెలియదు. అవన్నీ కూడా మీరు లెక్కలు కట్టి మా పీపీఎస్ స్లిప్లో వేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. అలాగే ఆరోగ్య భద్రతలో ఈ ఈఎస్ఎస్ కార్డు క్యాష్లెస్ వైద్యం పూర్తి స్థాయిలో జరిగేలాగా చర్యలు తీసుకుని ఇన్సూరెన్స్ బోర్డులో ప్రభుత్వమే దాన్ని ఇంకొకటి మేము కడుతున్నాం, ప్రీమియం కడుతున్నాం. ప్రభుత్వం దాన్ని నిర్వహించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మేము అన్నంలో కరివేపాకులకు తీసి పారేస్తున్నారు. ఏంటంటే అందరికి వస్తే అందరికీ సమానంగా ఉద్యోగులకు వస్తుంది, కానీ పెన్షనర్స్కి మాత్రం ఎడిషనల్ క్వాంటం అయితే చాలా మంది కాలాతీతం అయిపోయారు. మరి పెన్షనర్స్ అందరికి కూడా ఈహెచ్ఎస్ మీద క్యాష్లెస్ ప్రయోజనం ఉండాలనేసి, అదేవిధంగా మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ విధంగా మేము జనసేనకి దీనికి కూడా మేము కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికాం. మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మన సంఘం అయితే కానీ, జేఏసీ అయితే కానీ వారు అక్టోబర్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేకుండా ఉంది. మరి దాని మీద మన దుర్గాప్రసాద్ గారు అయితే కానీ, మన శాస్త్రి గారు అయితే కానీ రాష్ట్రం మీద కూడా దండెత్తాలని ఉద్దేశంతో ఉద్యమం చేయాలని కార్యాచరణతో చేయాలతో మొట్టమొదటిగా మన పెన్షనర్స్ నుంచి స్టార్ట్ చేశారు. మరి ఈరోజు మన పెన్షనర్స్ ఇంచుమించు సుమారు 100 మంది దాకా వచ్చారు. కాబట్టి వారందరికీ కూడా నమస్తమాంజలి తెలియపరుచుకుంటూ మన దుర్గాప్రసాద్ గారిని ఈ కార్యాచరణ గురించి కానీ, అదేవిధంగా శాస్త్రి గారిని కూడా విషయాలు ఖచ్చితంగా ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించే భాగంగా అన్ని జిల్లాల్లోనూ అక్కడ ప్రతి హెడ్ క్వార్టర్లోనూ కూడా ఆందోళన కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. త్వరలో రాష్ట్ర కమిటీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుంది. ఉద్యమ కార్యాచరణ అయిన వెంటనే ఖచ్చితంగా ఈ లోపల ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన అన్ని బకాయిల్ని చెల్లించి, అదేవిధంగా పిఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ని చెల్లించి, అలాగే ఏ విధంగానూ అమల్లో లేని హెల్త్ కార్డులను పునరుద్ధరించి, ముఖ్యంగా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, మెయిన్ రిటైర్డ్ ఉద్యోగులు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పాత ప్రభుత్వం ఏదైతే తీసిందో దాన్ని పునరుద్ధరించి అన్ని విషయాలు ఉద్యోగులకు అనుకూలంగా చేసే వరకు కూడా మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.